వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయడం ఎలా సాధ్యం కాదో దమ్ముంటే సిరిసిల్లకు వచ్చి చెప్పాలని సిరిసిల్ల జిల్లా జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంతరావు సవాల్ విసిరారు. ఈ రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో రమాకాంతరావు మాట్లాడుతూ నమ్మి ఓట్లేసిన సిరిసిల్ల ప్రజలను మంత్రి కేటీఆర్ నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక ఆర్థిక సామాజిక నేపథ్యం సిరిసిల్ల డివిజన్ ను ముక్కలు చేసే హక్కు ఎవరికి ఉందని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ కు ధైర్యం ఉంటే బహిరంగ లేఖలు రాయడం కాకుండా సిరిసిల్లకు వచ్చి ప్రజలకు నచ్చ చెప్పాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా సాధించే పోరాటాన్ని ఆపబోమని అన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల జేఏసీ నాయకులు కొల్లూరి ధర్మేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన తర్వాత సిరిసిల్ల జిల్లా గురించి గత కొన్ని రోజులుగా న్యాయవాదుల సంఘం మరియు అఖిలపక్షం వారు పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే మొదటగా మంత్రివర్యులు గారే సిరిసిల్ల జిల్లాను చేస్తున్నాను పత్రికాముఖంగా చెప్పడం, దానికి అనుగుణంగా కలెక్టర్ గారి ద్వారా సిఫారసులు తెప్పించుకోవడం, హుటాహుటిన రాత్రికి రాత్రే అధికారులు సిరిసిల్లకు వచ్చి ఆఫీసు లెక్కలు పెట్టాలని చూడడం, అప్పుడు సిరిసిల్ల ప్రజలంతా కూడా ఆనందంలో పడిపోయారు. ఎందుకంటే మా మంత్రి గారే ఉన్నారు కాబట్టి జిల్లా జరుగుతుందని చెప్పి. అయ్యా ఈరోజు చివరాగారికి వచ్చేసరికి ఏంటంటే సిరిసిల్లకు ప్రామాణికం లేదు, శాస్త్రీయత లేదు, పద్ధతి ప్రకారం లేదు కాబట్టి జిల్లాను చేయడం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నా దయచేసి మీరు అందరూ నన్ను పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని మంత్రివర్యులు గారు ఒక బహిరంగ లేఖ ఇచ్చినట్టు తెలిసింది. అయ్యా ఈ సందర్భంగా నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారంగా జిల్లాల ఏర్పాటుకు పరిపాలనా సౌలభ్యం కోసమే చేస్తున్నాం తప్ప జనాభా ప్రాతిపదిక కాదు, విస్తీర్ణ ప్రాతిపదిక కాదు, 99.99% పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకునే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. అలాగే మన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు కూడా పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ జిల్లాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్న జిల్లాల ఏర్పాటు చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు డైరెక్ట్గా జిల్లాలకు వచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దాని ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. మరి ఆ అభివృద్ధికి మేము నోచుకోలేదా? నేను ఎన్నుకున్నందుకు మాకు ఇచ్చేటువంటి బహుమానం అయ్యేదని సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఏ ప్రకారంగా తీసుకున్నా సిరిసిల్ల అనే ప్రాంతానికి అన్ని రకాలుగా జిల్లాకు కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి, హంగులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఈరోజు 13 మండలాలతో మీరు మిగతా జిల్లాలను ఏ రకంగా చేస్తారో, 10 మండలాలతో ఏ రకంగా జిల్లాను చేస్తారో, 14 మండలాలతో ఏ రకంగా జిల్లాను చేస్తారో ఆ రకంగా అన్ని రకాల హంగులు ఉన్నటువంటి మండలాలు మాకున్నాయి. అది కాకుండా పక్కకున్నటువంటి గంగాధర మండలం గత కొన్ని సంవత్సరాల 15 సంవత్సరాల నుండి కోర్టు జ్యూరిడిక్షన్ పరంగా ఇదే సిరిసిల్లకు ఉండడం జరిగింది. గత 15 సంవత్సరాల నుండి అక్కడ చెందినటువంటి మండలానికి చెందిన వాస్తవ్యులు అందరూ కూడా సిరిసిల్ల ప్రజలతోని మమేకమై బంధాలు పెంచుకోవడం జరిగింది. ఈరోజు మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి మభ్యపెట్టే కంటే అదే ప్యాకేజ్ ఏదో గంగాధర వాళ్ళకి ఇచ్చి అక్కడి ప్రజలను ఒప్పించి తీసుకొని రా, దీన్ని జిల్లా చేయి. లేకున్నా మాకు 13 మండలాలు ఆల్రెడీ ఉన్నాయి. సిద్దిపేటకు 19 మండలాలతో సిద్దిపేటను జిల్లాగా చేసే కంటే మా మండలాలు మాకు ఉంచి సిద్దిపేటకు ఉన్నటువంటి చిన్నకోడు మండలాలు మాకు చేయి, ఎందుకంటే సిరిసిల్లకు దగ్గరలో ఉంటుంది. దుబ్బాక మండలాన్ని మాలో కలిపి సిరిసిల్లను జిల్లా చేయి, అది కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి అధికారం ఉన్న ప్రతి పార్టీకి కూడా మాకు తెలిసినంత వరకు ఆగస్టు సంక్షోభం అన్నది జరుగుతూనే ఉంది. అందులో భాగంగానే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు ఆగస్టు సంక్షోభం ఈ అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మరియు వారి అల్లుడైనటువంటి హరీష్ రావు గారి మధ్యలో జరిగినట్టుగా తెలిసింది. ఆ ఆగస్టు సంక్షోభంలోకి వెళ్ళి బయటపడడానికి అల్లుడు కోరుకున్నటువంటి
రకరకాల కోరికల్లో భాగంగా ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి మిడ్మానేర్ ప్రాజెక్టును ఈరోజు కట్నం కింద నువ్వు ఇచ్చినట్టుగా మాకు అర్థమైపోతుంది. అయ్యా, ఇల్లంతకుంట మండలం అనేది ఇప్పుడు కాదు, రజాకార్ల కంటే ముందు నుండి 1935 కంటే ముందు నుండి ఎప్పటి నుండో ఎంతో ఘనచరిత్ర సిరిసిల్ల పాత తాలూకా ప్రాంతం ఇది. ఉద్యమాల కిల్ల అయినటువంటి ప్రాంతం ఇది. ఆంధ్ర మహాసభ నిర్వహించుకొని భారత స్వాతంత్రం సిద్ధించుకునే పోరాటంలో ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుండి పండు ముసలి వరకు కూడా ఉద్యమాలకు అంకితమైనటువంటి ప్రాంతం ఇది. ఉద్యమాలు మాకు కొత్త కాదు, పోరాటాలు మాకు కొత్త కాదు. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఈరోజు నీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మా ప్రాంత వాసులను విడదీసి మాలో ఉన్న స్ఫూర్తిని తీసేసే ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా మాకు అర్థమైపోతుంది. ఈరోజు ఇల్లంతకుంట మండలంలో మిడ్మానేర్ ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి వాటర్ ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా గంభీరాపేటలో ఉన్నటువంటి నర్మాల ప్రాజెక్టు జలకళ చేయాల్సింది పోయి ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన మిడ్మానేర్ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని సిద్దిపేట ప్రాంతానికి ఆ పైన ఉన్నటువంటి ప్రాంతానికి చివరాఖరికి మల్లాన సాగర్ వరకు కూడా నీటిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నావు. ఎప్పుడైతే మేము దానికి అడ్డం పడతామని అనుకున్నావో ఆ ఉద్దేశంతోనే ఈరోజు నువ్వు హరీష్ రావు కోరిన కోరికకు బలవంతంగా ఇల్లంతకుంట మండలం అందులో కలుపుతున్నావు. ప్రజల అభిష్టాల మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోజు మీరు చెప్తున్న ప్రకారంగా చూసినా కూడా ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి పొత్తూరు అనే గ్రామం కరీంనగర్కు 12-13 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరి దాన్ని తీసుకెళ్ళి ఇన్నో రోజు నువ్వు సిద్దిపేట కలిపితే దాదాపుగా 60 నుండి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ పెరుగుతుంది పొత్తూరు అనే గ్రామానికి. మరి ఏ ప్రాతిపదికన తీసుకెళ్ళి ఇల్లంతకుంట మండలాన్ని అక్కడ కలుపుతున్నావు? ఒకే ఒక కారణం, అక్కడ ఉన్నటువంటి మిడ్మానేర్ ప్రాజెక్టును అక్కడ ఉన్నటువంటి జనవరులను దోచుకుపోవాలనే ఒక ఉద్దేశంతో. ఇంకొక మాట, ఈరోజు నీ కొడుకుని ఇక్కడికి పంపిస్తే ఉద్యమాలు చేసిండో లేదో మాకు తెలియదు, కానీ ఉన్న బలంగా తీసుకొని వచ్చి అమెరికా నుండి తీసుకొని వచ్చి నీ కొడుకుని ఇక్కడ పెడితే అయ్యో అమాయక బ్రాహ్మణ అమెరికా నుండి వచ్చింది కదా అని చెప్పి మేమందరం మా భుజాల మీద చేసుకొని గెలిపించి పంపిస్తే, రాజకీయ భిక్ష పెట్టి పంపిస్తే, ఈరోజు మేము పెట్టిన రాజకీయ భిక్ష ద్వారా దేశ విదేశాల్లో ఒక తెలంగాణ యువరాజుగా వెలుగొందుతూ మేము పెట్టిన రాజకీయ భిక్ష పెట్టిన మా సిరిసిల్ల ప్రాంత తల్లిని ఈరోజు తల్లితోని కామించే మనిషి చేసినట్టుగా హీనమైన పని చేస్తుంది. ఈరోజు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిరిసిల్ల జిల్లా సాధన కోసం పదవులు పట్టుకొని వేలాడకుండా రాజీనామాలు చేసి ప్రజల్లోకి రావాలని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సమాధానం చెప్పలేక మొహం చాటేసిన మంత్రి కేటీఆర్ ప్యాకేజీలు ఇస్తానంటూ కళ్ళబొల్లి కబుర్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. సమయం మించిపోలేదని ఇప్పటికైనా సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గడ్డం నాగరాజు, సిరిసిల్ల జిల్లా జేఏసీ నాయకులు టోనీ, బైరినేని రామారావు, విద్యార్థి జేఏసీ నాయకులు మునిగల రాజు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారి ప్రకటన ఏదైతే పేపర్లో వచ్చిందో దాన్ని చూసిన తర్వాత సిరిసిల్ల ప్రజలందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలకు లోనైనరు. ఇది వారికి భావ్యం కాదు. ఎందుకంటే సిరిసిల్ల ప్రజలు సిరిసిల్ల జిల్లా వస్తే ఈ ప్రాంతం అంతా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, మా ప్రజలందరికీ కూడా హాస్పిటల్ కానీ అటు వైద్య కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ అందుబాటులో ఉంటాయి, మా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే సిరిసిల్ల పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత వస్త్ర పరిశ్రమ ఏదైతే ఉందో ఇక్కడ ఆకలి చావులు కూడా తీరిపోతాయని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజలు కూడా ఎంతో ఆశించింది. కానీ దానికి విరుద్ధంగా మంత్రి గారు ఏదైతే గెలిచిన తర్వాత మాట్లాడారో, సిరిసిల్ల నా కన్నతల్లి, ఆ కన్నతల్లి యొక్క రుణం తీర్చుకుంటా, సర్వదా నేను సిరిసిల్ల ప్రజలకు కృతజ్ఞుణ్ణి, నా చర్మం గురించి చెప్పులు కుట్టిస్తా అని భారీ డైలాగులు వచ్చాడు. కానీ ఇవాళ కన్న తల్లిని కుక్కలు దించిన విస్తరి కంటే అధ్వాన్నంగా ఇవాళ సిరిసిల్ల ప్రాంతాన్ని విభజిస్తుంది. అయినప్పటికీ కూడా తన చేతగానితనానికి నిదర్శనంగా ఇవాళ మంత్రి గారు
మాట్లాడారంటే నిజంగా ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా వారి వ్యవహారం ఉంది. సిరిసిల్ల ప్రజలన్నా, సిరిసిల్ల ప్రాంత నాయకులన్నా వారికి చాలా చిన్న చూపు, ఒక న్యూన్యతాభావం ఉన్నట్టుంది. బహుశా సిరిసిల్లలో ఉన్న నాయకులేంది, ఆడమంటే ఆడతారు, పాడమంటే పాడతారు, లేవమంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చోస్తారు. వాళ్ళకు కొంత ఎలక్షన్ల టైంలో ప్రజలకు కానీ నాయకులకు కానీ నేను కొనుక్కోవచ్చన్న ఒక అపోహలో మంత్రి గారు ఉన్నట్టు అవపడుతుంది. ఇది సిరిసిల్ల ప్రజల యొక్క మనోభావాలను నిజంగా కూడా దెబ్బతీయడమే అవుతుంది. ఓ నెపం నెట్టుతుండు, దీనికి మండలాలు లేవు, జనాభా లేదు. అయ్యా మంత్రి గారు, నేను ఒకటే విన్నవిస్తున్నా, మీరు అమెరికాలో చదువుకొచ్చుకున్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదవచ్చున్నారు. దీనికి ఒక యాక్ట్ ఉంది, 1975 డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. యాక్ట్లో కొన్ని విధి విధానాలు ఇచ్చిండ్రు. ఆ విధి విధానాలు మీరు చూసిండ్రనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ చిన్న రాష్ట్రాలు చేయడానికి ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో ఏ విధంగా అంబేద్కర్ గారు రూపొందించారో, అలాగే రాష్ట్రాలు జిల్లాలను పునర్విభజించడం కొరకు వారు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1975లో డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి పెట్టింది. అందులో ఉన్న యొక్క వీటిని చూసుకున్నట్టయితే, ప్రామాణికాలను చూసుకున్నట్టయితే అక్కడ అనేక అంశాలు ఉన్నాయి. జనాభా ఒకటే కాదు, ఒక మండలాలు ఒకటే కాదు, జనాభాతో పాటు వెనకబాటుతనంతో పాటు అక్కడ ఉన్న ఆర్థిక వనరులు, వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. సిరిసిల్ల ప్రాంతం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. సిరిసిల్ల ప్రాంతం అనేది ఒకప్పుడు కల్లోడిద ప్రాంతం. సిరిసిల్ల ప్రాంతం అనేది వలసలకు, బొంబాయి బతుకులకు, దుబాయ్ బతుకులకు ఇదొక ఆలవాలం. సిరిసిల్ల పట్టణం అంటే నేత కార్మికుల ఆత్మహత్యలకు ఇదొక పట్టణంగా పేరొందింది. ఇటువంటి అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే జనాభా కానీ, అటు వైశాల్యం కానీ ఏది కూడా పరిగణలోకి రాదు. ఇక్కడ ఉన్న ఆర్థిక వనరులు కానివ్వండి, ఇక్కడ ఉన్న చారిత్రక నేపథ్యం కానివ్వండి, ఇక్కడ ఉన్న వెనుకబాటుతనం కానివ్వండి, వీటన్నింటినీ కూడా చూసుకున్నట్టయితే అసలు సిరిసిల్ల పట్టణానికి ఈరోజు మీరు చూపించిన ప్రాతిపదికలు ఏవి కూడా పనికిరావు. ఇంకో నెపం నెడతారు, ప్రతిపక్షాలు వద్దన్నాయి కాబట్టి నేను ఇవ్వట్లేదని. అయ్యా, ప్రతిపక్షాలు చాలా వద్దన్నాయి. తెలంగాణ పాలిట మీరు కడుతున్న ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాంతంలో మీరు కట్టాలని ప్రయత్నించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని చారిత్రక ఒప్పందం అని చెప్పినారో, అది తెలంగాణ పాలిట ఒక చారిత్రక తప్పుగా మిగిలిపోతుంది. తెలంగాణ రైతుల పాలిట అదొక శాపంగా మిగులుతుంది. మేడిగడ్డ దగ్గర వద్దు ఇవాళ అని అనేక మార్లు చెప్పడం జరిగింది. అయ్యా, ఒకటే ఇంట్లో నలుగురికి నౌకర్లు ఎందుకని కూడా చెప్పడం జరిగింది. ఇలా రీడిజైనింగ్లు ఎందుకని చెప్పడం జరుగుతుంది. మిషన్ భగీరథ పేరిట మీరు చేస్తుంది ఏందని అడగడం జరుగుతుంది. ఇలా ఎస్ఐల ఆత్మహత్యల కారణాలు ఏంటి అని కూడా అడగడం జరుగుతుంది. కానీ వీటన్నింటిపైన మీ స్పందన లేదు. కేవలం సిరిసిల్ల జిల్లాను మాత్రమే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, వాళ్ళు వద్దన్నారు కాబట్టి మేము ఇస్తాం అనేది కేవలం ఇది ఒక మీ చేతగానితనానికి నిదర్శనం. ఒక నెపం నెట్టడానికి మాత్రమే తీసుకున్న సాగు తప్ప ఇంకోటి కాదని చెప్పి ఇలా మీకు చెప్పడం జరుగుతుంది. ఇలా నిజంగా ఈ ప్రాంతంలోని తన అనుయాయులు కానివ్వండి, వందిమాగాదులు కానివ్వండి, ఆ పార్టీకి చెందిన నాయకులందరూ కూడా ఇవాళ దీనికి కౌంటర్గా ఏదైతే సిరిసిల్ల జిల్లా కొరకు ప్రతిపక్షాలు కానివ్వండి, జేఏసీ కానివ్వండి, ఇవన్నీ కూడా సిరిసిల్ల జిల్లా గురించి అడుగుతున్నాయో దానికి కౌంటర్గా మా మంత్రి గారి యొక్క ప్రకటన చాలా బాగుందని చెప్పి సంబరాలు జరుగుతుంది. అయ్యా, మీ పరిస్థితి ఎట్లుందంటే దున్నపో తినిందంటే దూడం కట్టేయమన్న సందంగా మీ పరిస్థితి ఉంది. మీకు సీము నెత్తురు లేనట్టుంది. మీరు ఈ సిరిసిల్ల గడ్డ మీద పుట్టిన ప్రజలుగా నేను అనడానికి బాధపడుతున్నాను. ఎందుకంటే మీరు నా సోదరులు, నా సోదరిమణులే కాబట్టి. కానీ సిరిసిల్ల గడ్డ మీద మీరు పుట్టినరాని మేము అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసు వారు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి ఇవాళ సిరిసిల్లలో ఉద్యమాన్ని అణచే రీతిలో 144 సెక్షన్ విధించడం కానీ,
అరెస్టులు చేయడం కానీ దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు సోదరులు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇవన్నీ షరతులు ఉన్నట్టయితే, మీరు మీ పనులు చేసినట్టయితే తెలంగాణ ఉద్యమం వచ్చేదా? మీరు తెలంగాణ బిడ్డలే, మీలో ప్రవహిస్తున్న తెలంగాణ రక్తమే. ప్రభుత్వాధికారులకు చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అధికారుల ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజాస్వామ్యంగా ఏ ఉద్యమం నడిచినా ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఎలాంటి భంగం కలగనంత కాలం ఇటువంటి వాటిని పెట్టడం వల్ల ప్రజాప్రతినిధులను వారి యొక్క భావాలను రెచ్చగొట్టడమే తప్ప ఆ ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టకుండా ఇలా ఇనుప బూట్లతోని ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేయడం అనేది వారి యొక్క ప్రభుత్వం యొక్క వైఖరికి ఇది నేను సిగ్గు చేయడం భావిస్తున్నాను. ఇది ప్రభుత్వం యొక్క చేతగానితనానికి ఇది నిరసనగా నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా ఇటువంటి చిల్లర మల్లర వేషాలు వేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా జరుగుతున్న ఉద్యమాన్ని మీరు హర్షించాలి తప్ప ఇంతవరకు తీసుకున్నట్టయితే ఎటువంటి హింసాత్మకమైన ఘటనలు కూడా ఇక్కడ జరిగిన దాఖలాలు లేవు. టైర్లు గాలబెట్టడం, రోడ్లపైన చేయడం అనేది ఉద్యమంలో సహజంగా చేస్తూ తెలంగాణ ఉద్యమంలో చాలామంది చేసిండ్రు. అవి ఇలా ఆఫీసులను దిగ్బంధం చేయడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక భాగం. అది ప్రజాస్వామ్యంలో దాన్ని మీరు సీరియస్గా తీసుకొని దాన్ని మేము 144 సెక్షన్ ద్వారా అరెస్ట్ల ద్వారా దీన్ని అంతమొందిస్తామని కూడా మాత్రం అది మంచి పద్ధతి కాదు. దాన్ని ఎవరు కూడా హర్షించరు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తారు. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అటువంటి అనౌన్స్మెంట్ చేస్తే తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. నమ్మి ఓట్లేసిన సిరిసిల్ల ప్రజల పట్ల మంత్రి కేటీఆర్ కు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. శనివారం రోజున పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ 3 సార్ల ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సిరిసిల్ల ప్రజలకు మంత్రి కేటీఆర్ సిరిసిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రా నారాయణ గౌడ్, కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, బైరి రమేష్, కారంపురి సాయన్న, సబ్బల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు బహిరంగ లేఖ ఇవ్వడం జరిగింది. శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా లేదు కాబట్టే సిరిసిల్ల నా నియోజకవర్గమైనా కూడా ఈ సిరిసిల్ల జిల్లాను ప్రకటించడంలో మేము వెనక్కి తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఏది శాస్త్రీయంగా లేదు, ఎక్కడ హేతుబద్ధంగా లేదు సిరిసిల్ల జిల్లా ప్రకటించడానికి. ఏ విధంగా వెనుకబాటులో ఉన్నది ఈ సిరిసిల్ల జిల్లా? మీ యొక్క బావగారు హరీష్ రావు యొక్క మీ సొంత జిల్లా మెదక్ జిల్లాను కాపాడుకోవడానికి, మీ ఫామ్ హౌస్లో నీళ్లు రావడానికి, ఈ సిద్దిపేటను జిల్లా చేయడానికి మాత్రమే మా సిరిసిల్లాను మీరు సిరిసిల్ల జిల్లా చేయకపోవడానికి కారణమని మేము భావిస్తూ ఉన్నాం. ఇలా సిరిసిల్ల అన్ని విధాలుగా పాత తాలూకాలోని 9 మండలాలు, మరి వెమ్లాడ నగర పంచాయతీ, సిరిసిల్ల సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ, ఇవన్నీ మనకు ఏవి అవసరం లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి వస్త్రోత్పత్తి కేంద్రంగా సిరిసిల్ల జిల్లాను చేయడానికి ఎంతో అవకాశం ఉంటాయి. కానీ మీ యొక్క సొంత జిల్లా మెదకును, ఈ సిద్దిపేటను మీ యొక్క నీళ్ల కోసం, ఇక్కడ మిడ్మానేరును ఎత్తుకపోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకోవడానికి మీరు ఇలా సిద్దిపేట 19 మండలాలతోని 11,58,000 జనాభా ప్రాతిపదికన ఇలా 19 మండలాలతో మీరు సిద్దిపేట జిల్లా చేయడానికి ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. అయ్యా, వరంగల్ జిల్లా ఉన్నటువంటి చేరాలను, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ను, కోహెలను, ఇక్కడ మిడ్మానేర్కు సంబంధించినటువంటి ఇల్లంతకుంటాను, అలాగే ముస్తాబాద్ను మీరు పనంగా పెడతా ఉన్నారు ఈ ప్రజలను. ఈ ప్రజల యొక్క ధనాన్ని, ఈ యొక్క వనరులను మీరు దోసుకపోవడానికి ఈ విధమైనటువంటి ప్రణాళిక చేస్తుంది మీ కుటుంబం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో సిరిసిల్ల చేయడానికి మీరు ఏది తక్కువైందో మీకు దమ్ముంటే ఇలా సిరిసిల్ల గాంధీ కాడికి వచ్చి మీరు చర్చించండి. మేము పార్టీ పక్షాన మేము ఉన్నాం. మీరు ఏ విధంగా ఈ సిరిసిల్లను వెనుక తీసుకున్నారు, మేము ఏ విధంగా ఈ సిరిసిల్లకు మీకు ఎట్లా అనుకూలం కాదో మేము చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రెడీ ఉన్నామని చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కానీ ఏ ఆఫీసులు కూడా పోవు.
ఇంకా ఎక్కువ ఆఫీసులు పోతామని నీకు మాట ఇచ్చిన తెల్లవారే ఇలా జౌలి శాఖను తీసుకుపోయి పరిశ్రమలు కలిపారు. ఇలా రాష్ట్రంలోనే ఎన్నో వేల దాదాపు 60% ఎక్కువ ఉన్నటువంటి మరమగ్గాలు కానీ టెక్స్టైల్ పార్కులో ఉన్నటువంటి 1500 ఆధునిక మగ్గాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో జౌలి శాఖ అనేది ముఖ్యమైన శాఖ ఇక్కడ సిరిసిల్లలో. మీరు ప్రకటించిన తెల్లవారే ఇలా జౌలి శాఖను తీసుకుపోయి భారీ పరిశ్రమలో మీరు కలపడం, వట్టి జౌలి శాఖ ఒంటరిగా ఉన్నప్పుడే వరకు పని ఇక్కడ వాళ్ళు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇవాళ ఈ జౌలి శాఖను తీసుకుపోయి మీ పరిశ్రమల శాఖలో కలిపినాక మీరే దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రిగా జౌలి శాఖకు మీరే ఉన్నారు, భారీ పరిశ్రమల శాఖ మీరే ఉన్నారు, ఇక్కడ సిరిసిల్లకు సంబంధించినటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మీరే ఉన్నారు. మీరు ప్రకటన తెల్లారే ఒక శాఖను మీరు తీసుకుపోయి విలీనం చేసిండ్రు. మిమ్మల్ని ఏ విధంగా నమ్మమంటారు? ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులను కానీ ఇక్కడ ఉన్నటువంటి మండలాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాభాను మీరు ముక్కలు చేసి మీ కుటుంబ పాలన కోసం మాత్రమే మీ ప్రయోజనం కోసం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్, మీకు నిజమైనగానే మీకు ప్రేమ ఉన్నట్టయితే రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ సిరిసిల్లను మీరు ఒకవేళ నిజంగానే మీకు ఈ సిరిసిల్ల మీద ప్రేమ ఉన్నట్టయితే జిల్లా చేయాలనేటువంటి కాంక్ష ఉన్నట్టయితే మీరు ఇప్పటికే ప్రకటించేవారు. ఉంటే ఉండండి, లేకుండా లేదు అని చెప్పినా కూడా నిస్సిగ్గుగా ఇంకా మీరు పార్టీని పట్టుకొని మీకు పదవులే ముఖ్యమా? మీ పదవులు దృఢపరంగా వేయండి. మేము అఖిలపక్షం అన్ని 6 పార్టీలు అందరం కూడా నిన్న ఒకటే విషయం చెప్పాం. మీరు నిజంగానే రాజీనామా చేసి పార్లమెంట్ రాజీనామా చేస్తే మీకు పోటీ లేకుండా మళ్ళీ ఈ సిరిసిల్ల జిల్లా సాధించిన తర్వాత పార్టీల నుండి ఎలాంటి పోటీ లేకుండా మీరు యునానిమస్గా చేస్తాం. మీకు ఆ ధైర్యం మేము ఇస్తాం. మీకు దమ్ముంటే రాజీనామా చేయండి. ఈ యొక్క కేటీఆర్ గారిని ప్రతి సామాన్యుడు ఇక్కడ ఎదిరించేటువంటి అవకాశం ఉన్నది. మేము ఇంకోటి సిరిసిల్ల ప్రజలకు కానీ ఈ యొక్క టీఆర్ఎస్ శ్రేణులకు కానీ ఒకటే చెప్తున్నాం. ఈ యొక్క మనం సిరిసిల్ల జిల్లాను సాధించాలంటే ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి సిరిసిల్ల జిల్లా ప్రజలు కానీ అధికారులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఒకటి ఏదైతే సహాయ నిరాకరణ ఉద్యమం ఈ యొక్క ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఇక్కడ చేసేటువంటి పనులకు ఏ ఒక్కరు కూడా సిరిసిల్ల ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలమైతే వారికి సహాయ నిరాకరణ ఉద్యమం మనం అందరం కలిసి చేపడతాం. వారు ఏ కార్యక్రమం పెట్టినా కూడా దాన్ని ఒక నల్లబాటుతో వ్యతిరేకించండి. ఏ సహకారం చేయకుండా మీరు ఉండండి. ఖచ్చితంగా వాళ్ళు మెడలు వంచి సిరిసిల్లను మనకి ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఒకటి ఏ ఎదిరించడొద్దు, ఏదొద్దు. వారికి ఉన్నటువంటి ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ టీఆర్ఎస్ శ్రేణులు కానీ ప్రజలందరం కూడా వీరికి సహాయ నిరాకరణ చేస్తే తప్పకుండా మనం సిరిసిల్ల సాధించేటువంటి పరిస్థితిలో ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లాల తోడి డెవలప్ అవుతుందని చెప్పి జిల్లాలో దుకాణం ముంగడ పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం. మనం చూస్తూ ఉన్నాం. గత 25 రోజుల నుండి సిరిసిల్లాలో సిరిసిల్ల ప్రజలు ఎవరు అడగలే. మీరు చెప్పేళ్ళు సిరిసిల్లకు ప్రజలందరికీ ఆశ చూపించి ఎప్పుడు మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు. మనం సిరిసిల్లలో ఉన్న మండలాలు 2 మండలాలు తక్కువ ఉన్నాయి, నేను ఎలా ఇవ్వాలి అని చెప్పి నిన్న మా మిత్రులు సోదరులు కౌన్సిలర్ పోతే అన్నాడు. 2 మండలాలు ఉంటే ఒక జాల ఆదిలాబాద్ డిస్టిక్లో నిర్మల్లో ఉన్నది, అక్కడ 13-12 మండలాలతో చేస్తూ ఉన్నాం. మీరు కేసీఆర్ గారు, మీ కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారు మీరు తలుసుకుంటే అసలు ఏం జరుగుతుంది సిరిసిల్లలో మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే బాగుంటుంది. ఎవరో చెప్పిన దాన్ని ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్టో లేకపోతే ఇక్కడ నాయకుల రిపోర్టో తీసుకొని మా సిరిసిల్ల ప్రజలకు న్యాయం చేస్తున్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మేము మా కౌన్సిలర్ నిన్న సోదరులు రాజీనామా చేశారు. రాజీనామా చేసినంత మాత్రాన మీద జిల్లా మనకి ఇయ్యాడు. మీరు రాజీనామా చేసి మాతో ఉద్యమంలో రాండి అని చెప్పి మేము స్వయంగా పోయి నేను చెప్పినాం. కొద్దిగా రాజీనామా చేసి మేడంకి ఇచ్చినట్ట. అట్లా కాదు, మీరు రాజీనామా చేసి ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి హీరోలాగా బయటకు వచ్చి ఆల్ పార్టీస్ కలిసి మనం పోరాటం చేస్తాం. చివరి 20 తారీఖు వరకు చేద్దాం. తర్వాత ఇస్తాడా చేద్దా చూద్దాం. కానీ మీరేదో సార్ బాగుండు ఏమో అన్నాడు అని చెప్పి మీరు వాళ్ళ కూర్చుని మీటింగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఉద్యమంలో పాల్గొనండి. ఉద్యమంలో మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. చివరి వరకు ఎట్లా చేయడో చూద్దాం. సిరిసిల్ల కాడ అసలు కాలు పెట్టలేకుండా చేద్దాం. జేఏసీ నాయకులు సిరిసిల్ల జిల్లా సాధన కోసం తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఈ రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద చెవిలో పువ్వులతో మౌన ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కత్తెర దేవదాస్, రాగుల రాములు, గౌడ వాసు, సంగీతం శ్రీనివాస్, కంసాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసి ప్రజల రుణం తీర్చుకోవాలని
జేఏసీ నాయకులు మంత్రి కేటీఆర్ ను డిమాండ్ చేశారు. ఈ రోజు పట్టణంలోని కార్మిక భవన్లో జేఏసీ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బుస్సా వేణు, గడ్డం నాగరాజు, చొక్కాల రామ్, కొంపల్లి విష్ణు, టోనీ, బుర్ర శ్రీనివాస్, ఎలిగేటి రాజశేఖర్, మునిగల రాజు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కాకుండా అభివృద్ధి చేస్తానని చెప్పే మంత్రి గారికి అధికార పార్టీ నాయకులు వత్తాసు పలకడం సిగ్గుసేటు. ఎందుకంటే నువ్వు ఎంత అభివృద్ధి చేసినా, మీరు ఏ అభివృద్ధి చేసినా జిల్లాను మించి అభివృద్ధి చేసే శక్తి మీలో లేదు. ఎందుకంటే మీరు 1000 కోట్లు తెచ్చినా, 10,000 కోట్లు తెచ్చినా, 1,00,000 కోట్లు తెచ్చినా రాజ్యాంగానికి కట్టుబడి ఉండి అన్నీ కాకపోతే నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుక అందరి ఎమ్మెల్యేల కంటే 10 కోట్లు ఎక్కువ తీసుకొస్తావు కావచ్చు, కానీ 1000 కోట్లు తెచ్చే శక్తి అంటూ నీకు కాదు కదా, నీ బాబుకు లేదు. మరి ఈనాడు ఒక కాన్స్టిట్యూన్స్ మీద పెట్టడానికి, మరి ఈనాడు మీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రి మేము అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో ఫండ్స్ పంపుతున్నాం అన్నప్పుడు మరి మీరు స్పెషల్గా అభివృద్ధి ఏం చేస్తాడా మీ మంత్రి? మరి మీ మంత్రి జిల్లా కంటే ఎక్కువ అభివృద్ధి అంటున్నారు. ఈ సిరిసిల్ల జిల్లా కాకపోతే కేంద్రం నుంచి జిల్లాకు డైరెక్ట్గా వచ్చే ఫండ్స్ తేగలుగుతాడా? మరి రాష్ట్రం నుంచి జెడ్పీకి వచ్చే ఫండ్స్ తేగలుగుతాడా? మరి కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ మొత్తం జిల్లా పేరు మీద వస్తాయి తప్ప సిరిసిల్ల పేరు మీద రావు. ముఖ్యమంత్రి ఉన్న రావు, ఏ మంత్రి ఉన్నా రావు. మరి అలా ప్రజలను మభ్యపెట్టడానికి, మీ మంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి, మీ కమిషన్ల కోసం ప్యాకేజ్ వస్తే పైసలు ఎక్కువ వస్తే కమిషన్లు ఎక్కువ వస్తాయనే ఆశతోని మరి ఈనాడు మీరు మంత్రి వెంట మేము అంటే మీరు మంత్రి గెలిపిస్తే గెలిచినారా? ప్రజలు ఓట్లెత్తే గెలిచిరు. ఏది ఏ మంత్రి అయినా మీ ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాల తర్వాత మరి సిరిసిల్ల నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేస్తున్నప్పుడు నిలదీసి అడిగే శక్తి లేని నాయకులారా, మీకు సిగ్గు ఏమన్నా ఉంటే మరి మంత్రి దగ్గర కూర్చొని బతిలాడతారా, కాళ్ళు పట్టుకుంటారా, కడుపులో తెలబెడతారా తెలియదు, కానీ జిల్లాను సాధించుకోండి. ఇయ్యర కాకపోతే ఇంకోసారి కూడా మీరు రాజకీయ నాయకులు అవుతారు. మీరు గిట్ట ప్రజల మనుషులైతే మీరు సిరిసిల్ల గడ్డ మీద ఉడితే సిరిసిల్ల ప్రజల ఓట్లతోనే గెలిచి ప్రజల ఓట్లతోనే గెలిచినామనే అవగాహన మీకు ఏమైనా ఉంటే మీరు సిరిసిల్ల జిల్లా కోసం పాటుపడండి. ఏమని చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుందా? 11 మండలాలకు చేస్తారు, 12 మండలాలకు చేస్తారు, మనకు 14 మండలాలు ఉన్నాయి. కానీ మీరు జిల్లా కాకుండా అడ్డముంటారు. ప్రజాక్షేత్రంలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రజల ఇష్టం మేరకే మేము ఏ పైన చేస్తామన్నప్పుడు ఇప్పుడు సిరిసిల్లలో ఉన్న 9 మండలాలు ప్లస్ 5 మండలాలు కలిపి 14 మండలాలతోని జిల్లా ఏర్పాటు చేయాలని సిరిసిల్ల ప్రజలు కోరుతున్నారు. మరి మీరు ఏ రకంగా ప్రజల ఇష్టం మేరకు చేస్తారు? ప్రజల మీద ప్రేమ అభిమానం అనేది ఉంటే మీరు తక్షణమే సిరిసిల్ల జిల్లా చేయాలి. సిరిసిల్లకు 9 మండలాలు ఉన్నాయి, 5 కొత్త మండలాలు, 14 మండలాలతో జిల్లా ఏర్పాటు చేయాలి. మిగతా జిల్లాలోని చేస్తున్న పద్ధతిలో సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలి. దీనికి ప్రజలు లేరు లేకపోతే సౌకర్యాలు లేవు అనడం మూర్ఖత్వము. నువ్వు మంత్రిగా ఉండి సిరిసిల్ల ప్రజలకు చేసింది ఏమి లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. ఇంతకుముందు జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఉన్నది తప్ప మీరు తక్షణమే జిల్లా ఏర్పాటు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు తక్షణమే సిరిసిల్ల జిల్లాగా చేయ రకంగా ఉంటాయి తప్ప నేను అభివృద్ధి చేస్తానని మాత్రం మీరు మూర్ఖత్వం. సిరిసిల్ల ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది సిరిసిల్ల బాగు చేస్తామని తప్ప సిరిసిల్లను ఉరిశాల చేస్తామని మాత్రం ఇవాళ అనుకోలేదు. ఇవాళ సిరిసిల్ల ఉరిశాలగా మారే పరిస్థితి ఉంది. ఇవాళ జిల్లా కోసం ఎన్నో ఉద్యమాలు ఉద్దితం అవుతుంది. నువ్వు పట్టించుకునే నాదులు లేక పేపర్లు ఇచ్చుడు కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే సిరిసిల్ల ప్రజలకు వచ్చి సిరిసిల్ల విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు పట్టణంలోని సాయిశ్రీ డిగ్రీ కాలేజీ ఆవరణలో మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. న్యాయ వ్యవస్థలోని పలు చట్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి ఆలీ, పిపి కాళికా పావని, చింతోష్ భాస్కర్ విద్యార్థులు పాల్గొన్నారు. Ignorantia tacit executor, ignorantia juris non executor. ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే ignorance of
a fact is excused. చనిపోయిన తరఫున కొడుకో భార్య ఎవరో పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. జడ్జి గారి ముందుకు తీసుకెళ్ళి ఆయన పెడితే ఆయన ఏమన్నారంటే, తర్వాత మీ అందరికీ తెలుసు, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మన స్టేట్ లెవెల్లోనైతే ఎమ్మెల్యేలు, సెంట్రల్ లెవెల్లోనైతే ఎంపీలు, పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చొని మన రాష్ట్రానికి అవసరమైన చట్టాలన్నీ కూడా అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశపెడతారు. పార్లమెంట్లోనైనా కూడా అంతే. దేశానికి అవసరమైన చట్టాలు బిల్లు రూపంలో ప్రవేశపెట్టిన తర్వాత చట్టంలో ఆ సభలో డిస్కషన్ పెట్టి దాన్ని మార్పులు చేర్పులన్నీ చేసిన తర్వాత బిల్లుని ఆమోదించి అక్కడి నుంచి మన రాష్ట్రం లెవెల్లోనైతే గవర్నర్కి వెళ్తుంది. సెంట్రల్లో తర్వాత అక్కడి నుంచి చట్టం ఏమని భావిస్తుందంటే ఈ చట్టం అందరికీ తెలుసు అని తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. అందుకే మరి చట్టం తెలియకపోవడం మనం రోజు చూస్తున్నాం. ఎన్నో రకాల నేరాలు జరుగుతున్నాయి. కోర్టులలో విపరీతమైన కేసులు వస్తున్నాయి. రకరకాల నేరాలు జరుగుతున్నాయి ఆడపిల్లల పైన. సమాజంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒక బాధ్యత గల పౌరులుగా తయారవుతారు, నేరాలకి పాల్పడకుండా అవుతారు అనే ఉద్దేశంతో మేము ఈ స్టూడెంట్స్ని కూడా టార్గెట్స్గా పెట్టుకొని వాళ్ళకి చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఒక విషయం గమనించాలి. మనం ఏంటంటే మన ఇండియాలో వేల కొద్ది చట్టాలు ఉన్నాయి. అవన్నీ ఒక్క రోజులో చెప్పడం సాధ్యం కాదు. చెప్పినందువల్ల పెద్దగా మీకు ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఎగ్జామ్లో రాదు, మార్కులు లేవు, అసైన్మెంట్ కాదు, సిలబస్లో లేదు, ఏం ఉపయోగం ఉండదు మీకు పెద్దగా. కానీ ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది చట్టాల గురించి మనకంటే. అందుకే మేమేం చేస్తున్నామంటే అన్ని చట్టాలు చెప్పకుండా మీకు స్టూడెంట్స్కి సంబంధించిన చట్టాలు కూడా కొన్ని ఉన్నాయి. అట్లాగే మీరు రేపు సమాజంలోకి వెళ్తే మీకు అవసరమయ్యే కనీస చట్టాలు ఏమున్నాయి అవి మాత్రం కొన్ని టాపిక్స్ మేము తీసుకొని మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు అన్యాయాలను ఎదిరించిన కాళోజీ ప్రజల గొంతుగా అయ్యారని కవయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ అన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు ఈరోజు హంసవాహిని డిగ్రీ కళాశాల ఆవరణలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో కవి కాళోజీ 102వ జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి కవయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ మాట్లాడుతూ కాళోజీ తన జీవిత కాలమంతా అన్యాయాలను ఎదిరించి ప్రజల పక్షాన రచనలు చేశారని అన్నారు. కాళోజీ సామాజిక స్పృహను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి నాయకులు రాచర్ల వెంకన్న, ఫణి రాజారావు, యూటీఎఫ్ నాయకులు పాకాల శంకర్ గౌడ్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గూడూరి రవీందర్, గజ్జల దేవరాజ్ విద్యార్థులు పాల్గొన్నారు. అలాంటి కాళోజీ నారాయణరావు గారిని జయంతి వేడుకల్లో మనం జరుపుకుంటున్నందుకు, మనందరం అతని చరిత్ర తెలుసుకుంటున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం. కాబట్టి కాళోజీ నారాయణరావు లాగా ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి. కాళోజీ నారాయణరావు లాగా ఇక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద మనం ఎదిరించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పరచుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం వైపు పయనించినట్టు చేయాలి. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రజలు ఓడగొట్టారు. కానీ అక్కడ ప్రజలకు నిరంతరము చైతన్యపూర్తిగా నిలిచినప్పుడు ప్రజలు తనని వెంటనే ఉన్నారు. జయంతిని జరుపుకుంటున్నాం అంటే ఒక కవి యొక్క జయంతిని జరుపుకుంటున్నాం. కవి అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే కవి ఎప్పుడు కూడా ప్రతిపక్షమే వహించాలి. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాడు కవి. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలోనే ఉంటాడు. అంతేకాక కవి అనేవాడు ఎలా ఉండాలి అంటే కష్టజీవికి ముందు వెనకలా ఉంటాను అని చెప్పాడు. కష్టజీవి పదం రాసుకోండి. కష్టజీవి ఫస్ట్ అక్షరము క, చివరి అక్షరము. కష్టజీవికి ముందు వెనకలా కూడా నేను ఉంటాను అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి వాడే కవి అనేటువంటి వాడు. ఇప్పుడు కాళోజీ గారు అంటే కాళోజీ మన తెలంగాణ భాషను, మాండలికాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి. విజయవాడ సభలో ఆయన్ని పిలిచినప్పుడు, ఆ సభలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన వక్తలందరూ కూడా ఆంగ్లంలోనే ప్రసంగించారట ఆ రోజున. అయితే ఆ ప్రసంగాల తర్వాత కాళోజీ గారిని మాట్లాడమన్నప్పుడు అన్య భాషల నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు వేరా ఆంధ్రుడా చావవేటికిరా అన్నాడు. పరాయి భాషను నేర్చుకోనేమో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, తెలుగు రాదంటున్నాడు. ఆంధ్రము రాదనచు సకిలించు వేరా నువ్వు చావవేటికిరా అంటే
మన భాషని మనము మాట్లాడలేకపోతే మనము చనిపోయిన వాళ్ళతో సమానము, మృతులతో సమానం. మాతృభూమిని మాతృభాషను గౌరవించలేనటువంటి వాడు ఎప్పటికీ కూడా మంచి వ్యక్తి కాలేడు. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పద్మనాయక కళ్యాణ మండపం వద్ద వినాయక మండపంలో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని కుంకుమార్చన అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అక్షంతలో పూలు మీ చేతిలో ఏవనే మొత్తం వేసి దండం పెట్టండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రి పుష్పం సమర్పయామి. అగరబత్తి తీసుకోండి, అగ్గిపెట్టి దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర పండ శర్కర ఏది ఉంటే అది గణపతికి నైవేద్యం పెట్టండి. బోలో విఘ్నేశ్వర భగవానికి, గట్టిగానండి, బోలో విఘ్నేశ్వర భగవానికి. నైవేద్యం సమర్పయామి. అక్షష్టమి శ్రీమన్మహాగణాధిపతయే నమః. సువర్ణ పుష్ప దక్షిణాన్ సమర్పయామి. మంగళ నీరాజన దీప. పట్టణంలోని సుభాష్ నగర్ యువమిత్ర సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కుంకుమార్చన అభిషేకం కార్యక్రమాల్లో స్థానిక కౌన్సిలర్ దార్నం అరుణతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సుభాష్ నగర్ యువమిత్ర సంఘం నిర్వాహకులు సబ్బన్ హరీష్, గాజంగి భార్గవ్, ఆడపు స్వామి, ఉడత చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నామాలు పేర్లు వచ్చినాయా, అక్కడ పంది వచ్చిందయా అతను పుట్టండి, వరాహం వచ్చేసింది, మరి అందరిని ఆగం చేస్తుంది. పైల మెల్లగా మెల్లగా పోతుంది. బాలయ్య నామదేశాస ధర్మపత్ని రమా సమేతోహం సుధిష్ట గిరి మార్కండేయ మహర్షి సిద్ధం శెట్టి శ్రీనివాస నామదేశాస ధర్మపత్ని రాగిని సమేతోహం. ఎవరయ్యా భిక్షపతి? ఎవరు భిక్షపతి? ఇంటి పేరేమిటి? రజితాట. భిక్షపతి రజితా సమేతోహం. ఇదేంటిది? ఆరోగ్య ఆయుష్యావి ఐశ్వర్యావి సిద్ధ్యర్థం మమ నిత్య కులవృత్తి విద్య ఉద్యోగ వ్యాపార అధిక ధర్మయుక్త లాభ సిద్ధ్యర్థం మమ జన్మ వశాత్తు నామ వశాత్తు అంశ వశాత్తు వ్యవహారిక నామ వశాత్తు రాశి వశా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.